అందరికీ నమస్కారం. ఈనాటి ఈ ప్రత్యేకమైన వివరణలో మనం ఒక అత్యంత కీలకమైన మరియు ఎంతో బాధ్యతతో కూడిన ప్రక్రియ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఫిజికల్గా ఉన్న మన సర్వీస్ రిజిస్టర్లను డిజిటల్ రూపంలోకి మార్చి ఐఎఫ్ఎంఐఎస్ సిస్టంలో ఎలాంటి తప్పులు లేకుండా ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఈ సెషన్లో స్పష్టంగా చూద్దాం. ఈ డిజిటల్ ట్రాన్సిషన్ను 100% దోషరహితంగా చేయడం ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒక ఉద్యోగికి సంబంధించిన పూర్తి సర్వీస్ రిజిస్టర్ను డిజిటలైజ్ చెయ్యాలనగానే అదొక పెద్ద కొండలా అనిపించటం సహజం కదా. కానీ అఫీషియల్ గైడ్లైన్స్ నుండి తీసుకున్న ఈ మాట గమనిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఇక్కడ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడమే అసలైన టాస్క్. అది పర్ఫెక్ట్గా జరిగితే సిస్టంలో అప్లోడ్ చేయడం అనేది అక్షరాలా 2 నిమిషాల పని. సో ఈ మాట మనందరికీ నిజంగా ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఈ భారీ పనిని మరింత సులభతరం చేయడానికి మొత్తం ప్రక్రియను 5 సింపుల్ దశలుగా విభజించటం జరిగింది. అవేంటంటే 1. ఎస్ఆర్ అప్లోడ్ల పరిచయం, 2. సన్నద్ధత మరియు మొబైల్ స్కానింగ్, 3. ఫైల్ పేరు మరియు కంప్రెషన్, 4. ఐఎఫ్ఎంఎస్ అప్లోడ్ విధానం మరియు 5. డీడీఓ బాధ్యతలు, భద్రత. ఇక మొదటి దశ ఎస్ఆర్ అప్లోడ్ల పరిచయం. అసలు మనం ఈరోజు ఏం సాధించబోతున్నాం అనేదానికి ఇక్కడే ఒక పునాది వేసుకుందాం. మన ఫైనల్ టార్గెట్ చాలా క్లియర్. ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వీస్ రిజిస్టర్ను ఖచ్చితంగా ఐఎఫ్ఎంఐఎస్ సిస్టంలో భద్రపరచడమే మన లక్ష్యం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అస్సలు సిసిలైన సీక్రెట్ ఏంటంటే ఫిజికల్ ఫైల్స్ దగ్గర మనం ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఆన్లైన్ అప్లోడ్ అంత స్మూత్గా జరిగిపోతుంది. అంటే ముందున్న కాగితాలను కరెక్ట్గా సెట్ చేసుకోవడమే ఈ డిజిటల్ సక్సెస్కి కీలకం. ఇక రెండో దశ చూద్దాం, సన్నద్ధత మరియు మొబైల్ స్కానింగ్. ఈ మొత్తం ప్రాసెస్లో కొంచెం ఎక్కువ టైం, ఎక్కువ ఏకాగ్రత అవసరమయ్యే ఫేజ్ ఇదే. స్కాన్ చేయడానికి మొబైల్ చేతిలోకి తీసుకునే ముందే ఒక చిన్న చెక్లిస్ట్ ఫాలో అవ్వాలి. ముందుగా అసంపూర్తిగా ఉన్న డీటెయిల్స్ అన్నీ పూర్తి చెయ్యాలి. వాటిని సంబంధిత ఉద్యోగితో క్రాస్ చెక్ చేయించాలి. అలాగే మొదటి పేజీలో ఎంప్లాయీ ఐడి స్పష్టంగా రాయాలి. ఇక్కడొక బ్రిలియంట్ ట్రిక్ ఉంది. ప్రతి పేజీకి పెన్సిల్తో నంబర్లు వేయడం. వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించినా రేపు సిస్టంలో ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఏ పేజీ కూడా మిస్ కాలేదని నిర్ధారించుకోవడానికి ఈ పెన్సిల్ నంబర్లు నిజంగా ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి. ఇక స్కానింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం అడోబ్ పీడీఎఫ్ స్కానర్ యాప్ వాడాలి. ఇక్కడొక విషయం ముఖ్యంగా గమనించాలి. మొదటి అట్ట నుంచి వెనుక అట్ట వరకు ప్రతి పేజీని స్కాన్ చేయాల్సిందే. మధ్యలో ఖాళీ పేజీలు ఉన్నా సరే వదలకూడదు. అప్పుడే క్రొనలాజికల్ ఆర్డర్ దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే యాప్లోని కీప్ స్కానింగ్ ఆప్షన్ వాడితే పక్కపక్కనే ఉన్న 2 పేజీలను ఒకేసారి చాలా సులభంగా క్యాప్చర్ చేయొచ్చు. ఇదంతా అయ్యాక వాటన్నింటినీ కలిపి ఒకే సింగిల్ పీడీఎఫ్గా సేవ్ చేయాలి. అయితే ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ చాలా ముఖ్యం. ఫోటో తీసేటప్పుడే అక్షరాలు క్లియర్గా ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఫైనల్ పీడీఎఫ్ సేవ్ చేసే వరకు వెయిట్ చేయకూడదు. ఏదైనా పేజ్ బ్లర్గా అనిపిస్తే వెంటనే యాప్లోనే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఆ ఒక్క పేజీనే స్కాన్ చేయాలి. మొత్తం అయిపోయాక ఫైల్ బాలేదని మళ్ళీ మొదట్నుంచి పుస్తకమంతా స్కాన్ చేయడం కంటే అప్పటికప్పుడు సరిదిద్దుకోవటం 100 రెట్లు బెటర్ కదా. ఇప్పుడు మూడవ దశ ఫైల్ పేరు మరియు కంప్రెషన్. మనం చేసిన మాన్యువల్ వర్క్ని సిస్టమ్కి అర్థమయ్యేలా డిజిటల్ ఫార్మాట్లోకి మార్చే కీలకమైన ఫేజ్ ఇది. ఇక్కడ ఫైల్ పేరు ఎలా పెట్టాలనేది చాలా నిశితంగా గమనించాలి. ఎస్ఆర్ _ఎంప్లాయీ ఐడి _ ఆ తర్వాత ఉద్యోగి పేరు. ఈ ఫార్మాట్ అనేది ఆప్షనల్ కాదు, సిస్టమ్ ఖచ్చితంగా అడిగే నియమం. ఫైల్ను కంప్యూటర్లోకి మార్చే ముందే ఖచ్చితంగా ఈ ఫార్మాట్లోనే పేరు సేవ్ చేయాలి. ఈ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. ఇక ఈ 50 అనే నంబర్ చాలా చాలా కీలకం. ఎందుకంటే మనం తయారు చేసిన పీడీఎఫ్ ఫైల్ సైజు మాక్సిమం 50 మెగాబైట్ల లోపే ఉండాలి. అదొక హార్డ్ లిమిట్. 1 KB ఎక్కువగా ఉన్నా సరే సిస్టమ్ ఆ ఫైల్ని అసలు యాక్సెప్ట్ చెయ్యదు. మరి ఆ సైజుని ఎలా మేనేజ్ చేయాలి? నార్మల్గా ఒక ఎస్ఆర్ స్కాన్ చేస్తే సుమారు 30 MB వరకు వస్తుంది. కానీ ముందు జాగ్రత్తగా కంప్యూటర్లో ప్రాపర్టీస్లోకెళ్ళి ఫైల్ సైజ్ చెక్ చేయాలి. ఒకవేళ 50 MB దాటితే ఏదైనా ఆన్లైన్ టూల్ వాడి దాన్ని కంప్రెస్ చేయాలి. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఫైల్ కంప్రెస్ అయిపోయింది కదా అని గుడ్డిగా అప్లోడ్ చేయకూడదు. ఆ ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేసి జూమ్ చేసి చూడాలి.
అక్షరాలు స్పష్టంగా చదవడానికి వీలుగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సైజు తగ్గినా టెక్స్ట్ చదవలేకపోతే ఆ ఫైల్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇక 4వ దశ ఐఎఫ్ఎంఎస్ అప్లోడ్ విధానం. కష్టమైన పనులన్నీ ఇక్కడితో అయిపోయినట్లే. ఇక ఫైనల్ ఎగ్జిక్యూషన్ ఫేజ్కి వచ్చేశాం. ఈ అప్లోడ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ముందుగా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో హెచ్ఆర్ సెక్షన్కి వెళ్ళి ఎంప్లాయీ మాస్టర్స్ క్లిక్ చేయాలి. అక్కడ ఎంప్లాయీ ఐడి ఎంటర్ చేసి సెర్చ్ కొట్టగానే ఆ ఉద్యోగి డీటెయిల్స్ వస్తాయి. పక్కనే ఉన్న ఎస్ఆర్ అప్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేసి మనం ఎంతో పకడ్బందీగా రెడీ చేసుకున్న పీడీఎఫ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయడమే. దాట్స్ ఇట్. చాలా సింపుల్. అయితే ఫైనల్ సబ్మిట్ కొట్టేటప్పుడు అయ్యో ఏదైనా తప్పు ఫైల్ పెట్టామేమో అనొక చిన్న టెన్షన్ రావడం సహజం. బట్ డోంట్ వరీ, సిస్టంలో తప్పులు సరిదిద్దుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది. పొరపాటున రాంగ్ ఫైల్ అప్లోడ్ అయినా కంగారు పడక్కర్లేదు. దాన్ని రీప్లేస్ చేస్తూ కరెక్ట్గా ఉన్న కొత్త ఫైల్ని మళ్లీ అప్లోడ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ నిజంగా పని ఒత్తిళ్లో ఉన్నవారికి ఒక మంచి భరోసానిస్తుంది. ఇక చివరిది మరియు అత్యంత కీలకమైన 5వ దశ డీడీఓ బాధ్యతలు మరియు భద్రత. సాంకేతికపరమైన పనులన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అకౌంటబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఫైల్ స్కాన్ చేయడం, పేరు మార్చడం, సిస్టంలో అప్లోడ్ చేయడం లాంటి పనులు ఎవరికైనా అప్పగించవచ్చు. కానీ ఈ మొత్తం ప్రాసెస్కి సంబంధించిన ఫైనల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం పూర్తిగా డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ అంటే డీడీఓ గారిదే. ఏ చిన్న అక్షరం తప్పు దొర్లినా ఆ బాధ్యత వారిపైనే ఉంటుంది. కాబట్టి పనులను అప్పగించినా జవాబుదారీతనాన్ని మాత్రం బదిలీ చెయ్యలేమో అన్న వాస్తవం ప్రతి అడుగులోనూ గుర్తుంచుకోవాలి. ఇక ఈ సెక్యూరిటీ వార్నింగ్ని మాత్రం అస్సలు లైట్ తీసుకోవద్దు. సర్వీస్ రిజిస్టర్ అంటే కేవలం కాగితాల కట్ట కాదు. అందులో ఒక ఉద్యోగికి సంబంధించిన సెన్సిటివ్, పర్సనల్ మరియు ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఫైల్ రెడీ అయిపోయింది కదా అని ఆఫీస్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఈ డేటాని సోషల్ మీడియా లేదా ఇతర మెసేజింగ్ యాప్స్లో పంపించడం పూర్తిగా నిషిద్ధం. ఆ డాక్యుమెంట్ల గోప్యతను కాపాడటం అనేది అప్లోడ్ చేయడమంతే ముఖ్యమైన బాధ్యత. చివరిగా ఒక ముఖ్యమైన ఆలోచనతో ఈ సెషన్ను ముగిద్దాం. నిజమైన డిజిటల్ సెక్యూరిటీ అనేది ఏదో ఒక సాఫ్ట్వేర్తో వచ్చేది కాదు, మన రోజువారీ ఆఫీస్ అలవాట్లతోనే మొదలవుతుంది. కాబట్టి ఈ సర్వీస్ రిజిస్టర్ల డేటా ఎక్కడా లీక్ కాకుండా ఉండాలంటే కార్యాలయాల వర్క్ఫ్లోలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడే ఆలోచించాలి. కేవలం టెక్నికల్ స్టెప్స్ ఫాలో అవ్వడమే కాదు, డేటా ప్రైవసీని మన బాధ్యతగా తీసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన కార్యాలయాల్లో సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ని మరింత పర్ఫెక్ట్గా, సురక్షితంగా చేయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు.